హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఇందులో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి మోడల్ ప్రశ్నలు అయితే కనుక మనం చూడబోతున్నాం. ముందుగా మనం ఈ యొక్క ప్రశ్నను చూసుకుంటే కనుక మొదటి వన్ చూసుకుంటే ప్రజాస్వామిక విలువ అంటే ఏమిటి? ప్రజాస్వామిక విలువ అసహనము, సామాజిక సున్నితత్వం లేకుండుట, లేదా స్వీయ స్పృహ, లేదా తోటివారనే భావన. ఈ నాలుగింట్లో ఏది అని చూస్తే కనుక ఇది జవాబు వచ్చేసి 4 అన్నమాట. తోటివారనే భావన. ప్రజాస్వామిక విలువ అంటే ఏమిటి? తోటివారనే భావన. అలాగే రెండోది చూసుకుంటే కనుక రెండవ ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం తరగతిలో 150 మంది పిల్లల కంటే ఎక్కువ ఉంటే నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 ముగ్గురు ఒక ప్రధానోపాధ్యాయుడు, ఆప్షన్ 4 5 ఒక ప్రధానోపాధ్యాయుడు. ఇది మనం ఆన్సర్ చూసినట్లయితే కనుక 4 5 ఒక ప్రధానోపాధ్యాయుడు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం తరగతి గదిలో 150 మంది పిల్లల కంటే ఎక్కువ ఉంటే కనుక 5 ఒక ప్రధానోపాధ్యాయుడిని అయితే నియమించాల్సి ఉంటుంది. ఓకే, 5 ఉపాధ్యాయులు ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించాల్సి ఉంటుంది. అలాగే మూడవ ప్రశ్న చూస్తే, భారతదేశం బాలల హక్కుల ఒడంబడికపై సంతకం చేసింది ఈ ఒడంబడికలోని అతి ముఖ్యమైన సూత్రాలు. భారతదేశం బాలల హక్కుల ఒడంబడికపై సంతకం చేసింది ఈ ఒడంబడికలోని అతి ముఖ్యమైన సూత్రాలు ఏమిటి? 1 పాల్గొనే హక్కు, వ్యవస్థీకరణ హక్కు, సమాచార హక్కు. 2 విద్యా హక్కు, వ్యవస్థీకరణ హక్కు, సమాచార హక్కు. 3 పాల్గొనే హక్కు, సమానత్వం హక్కు, సమాచార హక్కు. 4 పాల్గొనే హక్కు, విద్యా హక్కు, సమాచార హక్కు. ఓకే, దీనికి జవాబు చూసినట్లయితే కనుక పాల్గొనే హక్కు, వ్యవస్థీకరణ హక్కు, సమాచార హక్కు, ఆప్షన్ 1. ఓకే, భారతదేశం బాలల హక్కుల ఒడంబడికపై సంతకం చేసింది ఈ ఒడంబడికలోని అతి ముఖ్యమైన సూత్రాలు మనం చూసుకుంటే ఆప్షన్ 1 జవాబు పాల్గొనే హక్కు, వ్యవస్థీకరణ హక్కు, సమాచార హక్కు. ఇక 4వ ప్రశ్న మనం చూసుకుంటే, ఇచ్చిన వాక్యాలను చదవండి, కింది వాక్యాలకు సంబంధించి ప్రముఖమైంది ఏంటి? చూడండి, వ్యత్యాసం అంగీకరించు, వైవిధ్యాలను వేడుక చేసుకోవడం, అవకాశాలు కలుగజేయి, నియంత్రణలు కాదు, పిల్లల అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకో, కలిసి నేర్చుకోవడం, ప్రతి ఒక్క విద్యార్థి లాభదాయకం. చూడండి, ఇది చాలా కొంత లాజిక్గా ఉంటుంది, మీరు ఆలోచించండి. ఆప్షన్ వచ్చేసి వృత్తి విద్యకు అవకాశం, సమ్మిళిత విద్యకు అవకాశం, అనియత విద్యకు అవకాశం, బ్రిడ్జ్ కోర్సుకు అవకాశం. ఇక్కడ చూడండి, వ్యత్యాసం అంగీకరించు, వైవిధ్యాలను వేడుక చేసుకోవడం, అవకాశాలు కలుగజేయి, నియంత్రణలు కాదు, పిల్లలను అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకో, అలాగే కలిసి నేర్చుకోవడం, ప్రతి ఒక్క విద్యార్థికి లాభదాయకం. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 4వ ప్రశ్నకి జవాబు ఆప్షన్ 2 సమ్మిళిత విద్యకు అవకాశం అన్నమాట. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? సమ్మిళిత విద్యకు అవకాశం ఉండే అవకాశాలు అవన్నీ కూడా, పైపిచ్చవన్నీ కూడా. అలాగే 5వ ప్రశ్న చూసుకుంటే, మోటార్ ఇంజన్ను రిపేరు చేయగల వ్యక్తి ఆ సూత్రంపై పనిచేసే ఇతర వాహనాల ఇంజన్లు కూడా రిపేరు చేయగలుగుతాడు అని తెలియజేసే అభ్యసన సిద్ధాంతం ఏది? ఓకేనండి, చూడండి, ప్రశ్న 5వది ఏంటంటే, మోటార్ ఇంజన్ను రిపేరు చేయగల వ్యక్తి ఆ సూత్రంపై పనిచేసే ఇతర వాహనాల ఇంజన్లు కూడా రిపేర్ చేయగలుగుతాడు అని తెలియజేసే అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆప్షన్ 1 సమరూప మూలకాల సిద్ధాంతం, ఆప్షన్ 2 సామాన్యకరణ సిద్ధాంతం, ఆప్షన్ 3 సమగ్రాకృతి సిద్ధాంతం, ఆప్షన్ 4 ఆదర్శాల సిద్ధాంతం. మనకి
5వ ప్రశ్నకి జవాబు చూసుకుంటే సామాన్యీకరణ సిద్ధాంతం. ఓకే, సామాన్యీకరణ సిద్ధాంతం ద్వారా మోటార్ ఇంజిన్ను రిపేరు చేయగల వ్యక్తి ఆ సూత్రంపై పనిచేసి ఇతర వాహనాల ఇంజిన్లు కూడా రిపేర్ చేయగలుగుతాడు. ఇక 6వ ప్రశ్న మనం చూస్తే కనుక విస్మృతికి కారణం కానిది. విస్మృతికి కారణం కానిది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రశ్న విస్మృతికి కారణం కానిది. ఆప్షన్ 1 అవగాహన చేసుకుని చదవడం, మార్కుల కోసం చదవడం, ఉపాధ్యాయుడు విధించే దండనకు భయపడి చదవడం, 4 అర్థమైనా కాకపోయినా చదవడం. ఓకేనండి, మనకు 6వ ప్రశ్న చూసుకుంటే కనుక అవగాహన చేసుకుని చదవడం అనేది విస్మృతికి కారణం కానిదన్నమాట. ఓకే, అలాగే 7వ ప్రశ్న చూసుకుంటే కింది వాటిలో థార్నడైక్ సామీప్యత సంసర్గ నియమాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 టైప్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ కీబోర్డు మీద సులభంగా పనిచేయగలగడం, మెరుపు అనగానే ఉరుము గుర్తుకు రావడం. ఓకే, అలాగే మనకి 3 చూసుకుంటే జీవశాస్త్రంలో కన్ను అనే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు భౌతిక శాస్త్రజ్ఞాన్ని కూడా పాఠాన్ని చెప్పడం. 4 ఉపాధ్యాయుడు అన్ని విషయాలను బోధించినప్పటికీ విద్యార్థి కొన్ని విషయాల పట్ల మాత్రమే ఆసక్తి చూపడం. ఓకే, 7వ ప్రశ్నకి సమాధానం మనం చూసుకుంటే ఆప్షన్ 2 కింది వాటిలో థార్నడైక్ సామీప్యత సంసర్గ నియమాన్ని గుర్తించడం అంటే కనుక మెరుపు అనగానే ఉరుము గుర్తుకు రావడం. చూడండి చాలా లాజిక్గా ఉంటాయి ఇవి. ఓకేనా, తర్వాత 8వ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే కనుక అనుకూల బదలాయింపు వలన నూతన అభ్యాసం సులభతరం అవుతుంది, తక్కువ సమయంలో నూతన అభ్యాసం జరుగుతుంది, అలా కాకుండా పునరభ్యాసం పోలి ఉంటుంది. ఓకే, చూడండి ఇందులో ఆప్షన్లు చూసుకుంటే ఏ బి మాత్రమే, ఆప్షన్ 1, ఆప్షన్ 2 బి సి మాత్రమే, ఆప్షన్ 3 ఏ సి మాత్రమే, ఆప్షన్ 4 ఏ బి సి. ఇక్కడ చూడండి మరొకసారి ప్రశ్నను ఆలకించండి. అనుకూల బదలాయింపు వలన నూతన అభ్యాసం సులభతరం అవుతుంది, బి తక్కువ సమయంలో నూతన అభ్యాసం జరుగుతుంది, సి పునరభ్యాసం పోలి ఉంటుంది. 8వ ప్రశ్నకు జవాబు 4 ఏంటంటే కనుక అనుకూల బదలాయింపు వలన మనం చూసినట్లయితే కనుక నూతన అభ్యాసం సులభతరం అవుతుంది, తక్కువ సమయంలో నూతన అభ్యాసం జరుగుతుంది, పునరభ్యాసం కూడా పోలి ఉంటుంది. ఓకే, ఇది. ఇక 9 ప్రశ్న చూసుకుంటే కనుక కింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది. మూర్తిమత్వ లక్షణం కానిది 1 మూర్తిమత్వ వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. 2 మూర్తిమత్వం అనేక లక్షణాల కలయిక కాదు. 3 మూర్తిమత్వంలో స్వీయ చేతనత్వం ముఖ్యమైంది. 4 వ్యక్తి అన్ని లక్షణాంశాల సమగ్ర రూపం. ఓకే, 9వ ప్రశ్నకు మనం సమాధానం చూసుకున్నట్లయితే కనుక 2. ఓకే, 9వ ప్రశ్నకి జవాబు 2 ఏంటంటే కనుక మూర్తిమత్వ లక్షణం కానిది ఏంటంటే మూర్తిమత్వం అనేక లక్షణాల కలయిక కాదు. ఓకే, అలాగే 10వ ప్రశ్న చూసుకుంటే కింది వాటిలో అభ్యసన వైకల్యతకు సంబంధించిన పఠన వైకల్యానికి సంబంధించింది. కింది వాటిలో అభ్యసన వైకల్యతకు సంబంధించి పఠన వైకల్యానికి సంబంధించింది ఏమిటి? 1 డిస్గ్రాఫియా, 2 డిస్కాల్కులియా, 3 డిస్ఫేసియా, 4 డిస్లెక్సియా. మనం చూసినట్లయితే కనుక ఈ 10వ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే కనుక జవాబు 4 డిస్లెక్సియా. డిస్లెక్సియా అభ్యసన వైకల్యతకు సంబంధించి పఠన వైకల్యానికి సంబంధించింది డిస్లెక్సియా. ఓకే, డిస్లెక్సియా. ఓకే, నేను దీన్ని ఒకవేళ
పలకడం కానీ తప్పుగా ఉంటే క్షమించండి, డిస్లెక్సియా అంటున్నా. ఓకే. అలాగే 11వ ప్రశ్న మనం చూసుకుంటే కనుక కింది వాటిలో ఉదాత్తీకరణానికి సంబంధించిన ఉదాహరణ. 1. రాముని మీద విపరీతమైన భక్తిభావాలు కలిగిన తులసీదాస్ రామచరిత మానస్ను రచించడం. 2. ప్రధానోపాధ్యాయుని మీద కోపాన్ని ఉపాధ్యాయుడు పిల్లల మీద చూపడం. 3. తింటున్న ఆహారం రుచిగా లేనప్పటికీ చాలా రుచికరంగా ఉందని చెప్పడం. 4. పదే పదే పుట్టింటికి వెళ్ళే నూతన వధువు. కింది వాటిలో ఉదాత్తీకరణానికి సంబంధించిన ఉదాహరణ. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 11 మనం చూసినట్లయితే కనుక 1. రాముని మీద విపరీతమైన భక్తిభావాలు కలిగిన తులసీదాస్ రామచరిత మానస్ను రచించడం. ఇక 12వ ప్రశ్న చూసుకుంటే అభిరుచులకు సంబంధించి సరైనది. అభిరుచులు స్థిరంగా ఉండవు, వైయక్తిక భేదాలుంటాయి, వ్యక్తికి ప్రేరణ శక్తిగా పనిచేస్తుంది, అభిరుచులను మాపనం చేయవచ్చు. ఓకేనా, మరొకసారి గుర్తుపెట్టుకోండి. 12వ ప్రశ్న అభిరుచులకు సంబంధించి సరైనది ఏది? ఏ. అభిరుచులు స్థిరంగా ఉండవు, బి. వైయక్తిక భేదాలు ఉంటాయి, సి. వ్యక్తికి ప్రేరణ శక్తిగా పనిచేస్తుంది, డి. అభిరుచులను మాపనం చేయవచ్చు. ఈ 4 కూడా కలిసి ఉంటాయా, కలిసి ఉండవా, ఏంటనేది కూడా మనకి ఆప్షన్ రూపంలో రావడం జరిగింది. ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే, ఆప్షన్ 2 బిసిడి మాత్రమే, ఆప్షన్ 3 ఏబిడి మాత్రమే, ఆప్షన్ 4 ఏబిసిడి. ఓకేనా. అంటే 12వ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే కనుక 4 ఏబిసిడి. అభిరుచులకు సంబంధించి సరైనది అభిరుచులు స్థిరంగా ఉండవు, వైయక్తిక భేదాలుంటాయి, వ్యక్తికి ప్రేరణ శక్తిగా పనిచేస్తుంది, అభిరుచులను మాపనం చేయవచ్చు. ఓకేనా. ఇక 13వ ప్రశ్న చూసినట్లయితే కనుక 13వ ప్రశ్న ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి సరైనవి. ఏ. ఉద్వేగాత్మక ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా తెలిపింది పీటర్ సలోవే అండ్ జాన్ మేయర్. అలాగే బి. ఉద్వేగ ప్రజ్ఞను లక్షణ నమూనా ఆధారంగా తెలిపింది కాన్స్టాంటిన్ వాసిలి పెట్రైట్స్. సి. ఉద్వేగ ప్రజ్ఞను మిశ్రమ నమూనా ఆధారంగా తెలిపింది గోల్మన్. 13వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే కనుక 4 ఏబిసి. ఈ 3 కూడా. ఓకే. 13వ ప్రశ్నకి సమాధానం మనం చూసినట్లయితే కనుక 4 ఏబిసి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి సరైనవి ఏబిసి కూడా. అలాగే 14 రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్షకు సంబంధించి సరైనది. 1. దీనిని కేవలం నిరక్షరాస్యులకు మాత్రమే వినియోగిస్తారు. 2. దీనిని కేవలం అక్షరాస్యులకు మాత్రమే ఉపయోగిస్తారు. 3. దీనిని అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు ఉపయోగిస్తారు. 4. దీనిని వైయక్తికంగా మాత్రమే ఉపయోగించగలం. ఓకేనండి. 14 చూసుకుంటే 14వ ప్రశ్నకి సమాధానం చూసుకుంటే 3. దీనిని అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు ఉపయోగిస్తారు. రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్షకు సంబంధించింది దీన్ని అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు ఉపయోగిస్తారు అనేది. 14వ ప్రశ్నకి సమాధానం 3 అన్నమాట. ఇక 15వ ప్రశ్న చూస్తే కింది వాటిలో 1 అభ్యసన వైకల్యానికి కారణం. ప్రజాలబ్ధి 70 కంటే తక్కువగా ఉండడం, బోధన సరిగా లేకుండుట, సమస్యలను సాధించడంలో తప్పులు చేయడం, ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం. 17వ ప్రశ్నకి సమాధానం 4 ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం అభ్యసన వైకల్యానికి కారణం అన్నమాట. ఇక 16వ ప్రశ్న చూసినట్లయితే వైకల్యాలు ఉన్న పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్చడం వల్ల తరచుగా వచ్చే ఫలితం. 1. ప్రత్యేక శిశువుల అవసరాలు తీర్చడం. 2. ప్రధాన ప్రవాహాల్లో అట్టి పిల్లలను చేర్చడం.
3 ప్రధాన ప్రవాహం నుంచి అట్టి పిల్లలను వెలివేయడం. 4 బోధనలో మమేకం కావడం. 16వ ప్రశ్నకు సమాధానం 1. ప్రత్యేక శిశువుల అవసరాలు తీర్చడం అనేది వైకల్యాలు ఉన్న పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్చడం వల్ల తరచుగా వచ్చే ఫలితం. ఓకేనా? ఇక చూసినట్లయితే 17. ఏ విలీన విద్య పరిధి ప్రత్యేక విద్య పరిధికి సమారోపంగా ఉంటుంది. బి ప్రత్యేక విద్య తరగతుల్లోని విద్యార్థులు సాధారణ విద్యార్థుల కంటే ఎక్కువ స్థాయిలో విభేదిస్తారు. సి విలీన విద్యలో సాధారణ తరగతిలో కలపడానికి ఆచరణాత్మకంగా అనువుగా ఉన్నటువంటి స్థాయి వరకు ఉన్న విద్యార్థులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. 17వ ప్రశ్నకు సమాధానం చూసుకుంటే 4. ఏబిసి సరైనవి. విలీన విద్య పరిధి ప్రత్యేక విద్య పరిధికి సమరూపంగా ఉంటుంది అనేది సరైనదే. ప్రత్యేక విద్య తరగతుల్లోని విద్యార్థులు సాధారణ విద్యార్థుల కంటే ఎక్కువ స్థాయిలో విభేదిస్తారనేది సరైనదే. విలీన విద్యలో సాధారణ తరగతిలో కలపడానికి ఆచరణాత్మకంగా అనువుగా ఉన్నటువంటి స్థాయి వరకు ఉన్న విద్యార్థులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారనేది కూడా సరైనది. 18వ ప్రశ్న చూసుకుంటే సమ్మిళిత విద్యలో ఉన్న హేతుబద్ధత ఏమిటి? సమ్మిళిత విద్యలో ఉన్న హేతుబద్ధత ఏమిటి? 1. సమాజంలో విషమజాతీయం. ఈ సమాజానికి అనుగుణంగా పాఠశాలలు కూడా సమ్మిళిత లక్షణాలతో ఉండాలి. 2. ప్రతి పిల్లవాడి పనితీరుకు సంబంధించిన నిర్దిష్ట అంశాలు ఒక విధంగా ప్రామాణీకృతంగా ఉండాలి. 3. ప్రత్యేక పిల్లల పట్ల సానుభూతి చూపించాలి. 4 చూస్తే కనుక వారిని సదుపాయాలకు అందుబాటులో ఉంచాలి. 4 ప్రత్యేక పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలో నెలకొల్పడం పెద్ద ఖర్చుతో కూడినది కాదు. ఓకే, 18వ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే కనుక ఆప్షన్ 1 సమ్మిళిత విద్యలో ఉన్న హేతుబద్ధత ఏమిటంటే ఆప్షన్ 1 సమాజంలో విషమజాతీయం. ఈ సమాజానికి అనుగుణంగా పాఠశాలలు కూడా సమ్మిళిత లక్షణాలతో ఉండాలి అనేది జవాబు అన్నమాట. ఇక 19వ ప్రశ్న మనం చూసినట్లయితే కనుక కుర్జ్ విల్ రీడింగ్ మిషన్ అంటే 1 ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది. వాగ్రూప సమాచారాన్ని ముద్రిత రూపంలోకి మారుస్తుంది. ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి, వాగ్రూప సమాచారాన్ని ముద్రిత రూపంలోకి మారుస్తుంది. చిత్రాలను పఠించుటకు ఉపయోగిస్తుంది. కుర్జ్ విల్ రీడింగ్ మిషన్ అంటే ఏంటనేది చూసుకుంటే కనుక 19వ ప్రశ్నకు సమాధానం 1 ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది. కుర్జ్ విల్ రీడింగ్ మిషన్ అనేది ఏం చేస్తుంది? ఆప్షన్ 1 జవాబుగా తీసుకుని ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది. ఓకేనండి. 19వ ప్రశ్నకు సమాధానం 1. ఇక 20వ ప్రశ్నకి చూసుకుంటే కనుక కార్న్ హాసర్ అభిప్రాయంలో వైఖరి అంటే కార్న్ హాసర్ అభిప్రాయంలో వైఖరి అంటే 1 ప్రపంచంలోని ఒక వస్తువుని, సహనాన్ని, అంశాన్ని అనుకూల ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణియే వైఖరి. 2 ఒకానొక పరిస్థితి పట్ల వ్యక్తికి ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధత. 3 ఒక జాతి ఆచారం, సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రతిస్పందించే ధోరణి. 4 ఒక వస్తువు లేదా వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత. ఓకే, ఇక 20వ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే కనుక 4 ఒక వస్తువు లేదా వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత కార్న్ హాసర్ అభిప్రాయంలో వైఖరి అనే పదానికి సమాధానం. ఓకేనండి. ఇక మనం చూసుకున్నట్లయితే కనుక 21వ ప్రశ్న, ఇది తెలుగు కంటెంట్కి మెథడాలజీకి సంబంధించింది. నీవు బ్రతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవు, నీవు ప్రాణాలు వదులుకుంటావా అని దిలీప మహారాజును ప్రశ్నించింది ఎవరు? 21వ ప్రశ్నకి సమాధానం చూసుకుంటే 4 సింహం. నీవు బ్రతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవు,
నీ ప్రాణాలు వదులుకుంటావా అని దిలీప మహారాజును ప్రశ్నించింది ఎవరని చూసుకుంటే గనక సింహం. ఓకే, అలాగే 22 అమ్మఒడి పాఠ్యాంశంలో దైవము కంటే త్వరపడి అమ్మ ఏమి చూపునని కవి చెప్పాడు. అమ్మఒడి పాఠ్యాంశంలో దైవము కంటే త్వరపడి అమ్మ ఏమి చూపునని కవి చెప్పాడు. 1 అనురాగము, 2 వికాసము, 3 వరవడి, 4 బుద్ధులు. 22వ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే కనుక సమాధానం 3 వరవడి. అమ్మఒడి పాఠ్యాంశంలో దైవము కంటే త్వరపడి అమ్మ ఏమి చూపునని కవి చెప్పాడంటే కనుక వరవడి. ఓకే, ఇక చూసినట్లయితే కనుక 23వ ప్రశ్న కింది పొడుపునకు విడుపునకు గుర్తించండి. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. 1 అద్దం, 2 నీరు, 3 కళ్ళద్దాలు, 4 పైవన్నీ. చూడండి, మీకు ఇది చాలా లాజిక్గా ఉంటుంది, కొంచెం ఆలోచించండి. 23వ ప్రశ్నకు 1 జవాబు. కింది పొడుపునకు విడుపునకు గుర్తించండి. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. సమాధానం అద్దం. 24 ప్రశ్న చూస్తే కనుక న్యాసం అంటే అర్థం. తీయుట, 2 మార్చుట, 3 ఉంచుట, 4 ఉంచుకుండుట. 24వ ప్రశ్నకు సమాధానం చూసుకున్నట్లయితే కనుక 3 ఉంచుట. న్యాసం అంటే అర్థం ఉంచుట. ఓకేనా గాయస్, ఇది అయితే మనకి సమాధానాలు కూడా చూడటం అయితే జరిగింది. ఇక్కడ సమాధానాలు కూడా ఇచ్చారు. ఒకవేళ నేను చెప్పినవి ఏమైనా తప్పులు అనుకుంటే కనుక మీరు ఈ సమాధానాలు కూడా చూడొచ్చు. ఇది గాయస్ మనకి చూసుకున్నట్లయితే కనుక ఏపీ డిఎస్సి ఎస్జిటి మోడల్ ప్రశ్నలు అయితే మనం చూసాం. 24 ప్రశ్నలు అయితే చూసాం. దీంట్లో విద్యా దృక్పథాలు చూసాం, తర్వాత విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం చూసాం, దాని తర్వాత మనం తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ కూడా మనం చూడడం జరిగింది. ఇలాంటివి మరిన్ని మోడల్ ప్రశ్నలు అలాగే మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన టుడే టాకీ ఛానల్ కూడా వాచ్ చేస్తూ ఉండండి.